నిర్మలా సీతారామన్‌తో మాట్లాడారా? లేకపోతే మిగతా మంత్రులతో మాట్లాడారా? ఇవన్నీ ఒక ఎత్తు. అమిత్ షాతో చంద్రబాబు భేటీ అన్నది కీలకం. ఎందుకంటే అమిత్ షాతో భేటీ రాజకీయపరమైన అంశాలతోనే ముడిపడి ఉందనేది తెలుగుదేశం అనుకూల మీడియానే ఫోకస్ చేసుకొస్తోంది. కాబట్టి రాజకీయపరమైన అంశాలు ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ చెప్తుంటే మనం 15 ఏళ్ళు ఉందాం అన్నటువంటి పాయింట్‌ని మేము మీతో 15 ఏళ్ళు కలిసి ఉంటాం అని ఎక్స్‌ప్లెయిన్ చేశారా? లేకపోతే నారా లోకేష్‌ని వచ్చే ఏడాది గాని, ఆ పై ఏడాది 2027 ఉగాదికి తనని సీఎంని చేస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. లేదా 2026 ఉగాదికే చేస్తారా? దాని గురించి ఏమన్నా కన్విన్స్ చేస్తున్నారా? లేదా కన్వే చేస్తున్నారా? కన్విన్స్ చేయాల్సిన పనేం లేదు. బీజేపీ మద్దతేం అక్కర్లేదు దానికి. తెలుగుదేశానికి సొంతగా మద్దతు ఉంది కాబట్టి జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నారా? అదే సందర్భంలో మరొకటి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే అతని కేసులు తొందరగా తేల్చి జైలుకు పంపించాలన్నటువంటిది ఏదైనా చెప్పుకొచ్చారా? ఇవన్నీ ఎవరికీ తెలియవు. అది బాబు గారు, అటు అమిత్ షా ఇద్దరికే తెలియాలి. కాకపోతే చర్చ అయితే ఇద్దరు రాజకీయ చర్చ అంటే ఈ 3 అంశాలు తప్పించి పెద్దగా ఏం కనిపించవు.